ప్రముఖ యూట్యూబర్లు కళ్యాణ్ దిలీప్ సుంకర, మహాసేన రాజేష్ తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వీరి ప్రవర్తనను గమనించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరిని పూర్తిగా లైట్ తీసుకోమని ద్వితీయ శ్రేణి నాయకులకు, వారి కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అసలు సదరు యూట్యూబర్లు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏమిటి, వారు ఏ విధంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారో వెరీ బ్రీఫ్గా తెలుసుకుందాం. ముందుగా కళ్యాణ్ దిలీప్ సుంకర. ఇతనిది చాలా డామినేటింగ్ వాయిస్, పైపెచ్చు అడ్వకేట్ కూడాను. కాగా ముందు నుండి జనసేన సింపథైజర్ అయినటువంటి ఇతనికి ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ నుండి డీవియేట్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. ఇతనికి ఉండే ఈ అవలక్షణం వల్లే జనసేనాని ఇతనికి పార్టీలో ప్రముఖ స్థానం కల్పించకుండా ప్రక్కన పెట్టారు. కాగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తనను ఇగ్నోర్ చేశారో అప్పటి నుండి కళ్యాణ్ దిలీప్ జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన పగను పెంచుకున్నాడు. ఆ పగ కాస్త డిప్రెషన్గా మారిపోయింది. ఆ డిప్రెషన్లో జనసేన పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా కొన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నాడు కళ్యాణ్ దిలీప్ సుంకర. అయితే ఆ వీడియోలో కంటెంట్ అర్థమయ్యేలా చెప్పినా బాగుండేది. చూసే వాళ్ళకి ఆ మ్యాటర్ బొత్తిగా అర్థం కావడం లేదు. ఏదో తమిళ సినిమా చూసినట్టుగా అనిపిస్తోంది. ఇక మహాసేన రాజేష్. ఇతనిది బిజినెస్ మెంటాలిటీ. మొదట వైఎస్ఆర్సీపీలో ఒక మంచి స్థానం కోసం చూశాడు, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత జనసేన పార్టీలో చేరదామని చూశాడు. ఇతడి యాటిట్యూడ్ కనిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇతనిని దగ్గరికి రానివ్వలేదు. దానితో టీడీపీలో చేరాడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మొదట ఇతనంటే విపరీతమైన గురి కుదిరింది. అందుకే పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పోస్ట్ ఇవ్వడం మాత్రమే కాకుండా పి గన్నవరం అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు. కానీ ఇతడికి దురదృష్టం పడిసం పట్టినట్లు పట్టింది. పి గన్నవరంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇతడివి ఏవేవో పాత వీడియోలు, మోస్ట్ కాంట్రవర్షియల్ వీడియోలు బయటకు తీసి మొత్తం మీద ఇతడు పి గన్నవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయకుండా తప్పించారు. సహజంగానే చేతికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం చేజారిపోవడంతో మహాసేన రాజేష్ తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యాడు. ఎవరిని తిట్టాలో కూడా తెలియదు. ఎటువైపు చూసినా కూడా శత్రువులే కనబడుతున్నారు. అటువంటి సంకట స్థితిలో ఉన్న ఇతనికి వైఎస్ఆర్సీపీ నుండి హ్యాండ్సమ్ ప్యాకేజ్ అందింది. అందుకే జనసేన పార్టీకి డైరెక్ట్గా వ్యతిరేకంగా, టీడీపీకి ఇండైరెక్ట్గా వ్యతిరేకంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి మంచి ఫేవర్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ మాటలకు ఏమాత్రం విలువిచ్చినా అతన్ని పైకి లేపినట్టేనని గ్రహించిన టీడీపీ జనసేన అగ్రనాయకత్వం తమ కార్యకర్తలకు ఇతనిని పూర్తిగా లైట్ తీసుకోమని దిశానిర్దేశం చేశారు.